ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇలా నీళ్లు ఉన్నాయి, పంపులు మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కరెంటు అందుబాటులో ఉంది. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నెపల్లి పంప్ హౌస్. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెల్ ఈ నిమిషానికి 96 మీటర్లు. మన MDDL ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 TMCల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులు ఉంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 TMCలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 TMCలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 TMCల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పిండ్రు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్టుకొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు? రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు.